హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అభి భార్గరాజ్. ఈరోజైతే నేను వెదర్ కొంచెం బాగాలేదని వీడియో తీస్తున్నాను. నేను ఇప్పుడే స్కూల్ నుంచి స్నాక్స్ తినేసి పైకి అలా వచ్చాను ఫోన్ తీసుకొని వ్లాగ్ చేద్దామని. ఇప్పుడైతే గేట్ తీసాను. ఈ గేట్ క్లోజ్ చేసేస్తే మనకేం భయం ఉండదు ఎవరు వస్తారో అని. మా బిల్డింగ్లో కుక్క ఉండేది, అది వచ్చిద్దేమో అని నాకు భయం. చూసారు కదా క్లైమేట్ మొత్తం. అక్కడైతే ఒక బీచ్లా ఉంది గైస్, చూసారా? నేను ఇంకా పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడైతే మొత్తం వ్యూ మొత్తం బాగుంది. ఈ వ్లాగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఒకసారి చూడండి, 13 minutes ఎంత ఉంది ఈ వ్లాగ్ మొత్తం. చూసారు కదా అక్కడ క్లౌడ్స్ చూడండి, బీచ్లా ఉంది గైస్. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో బీచ్ చూసారా? చూడకపోతే చూడండి. ఇప్పుడు నేను పైకి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ ఫ్లాగ్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత గాలి వస్తుందో. ముఖ్యంగా నేను గాలి వస్తుందనే వచ్చాను. లిటరల్లీ ఫోన్ కూడా కింద పడిపోద్దేమో అని భయం వేస్తుంది నాకు. చూసారు కదా పైకైతే వచ్చేసాను. ఇప్పుడు మీకు వ్యూ అయితే ఎట్లుందో చూపిస్తాను. ముందు బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాము. చూడండి. అక్కడ ఆంజనేయ ఫ్లాగ్ కూడా చూడండి అసలు ఎలా ఎగురుతుందో. కామెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. చూసారు కదా గాలి ఎంత బాగా వస్తుందో, మీకు కూడా అర్థమైపోయినట్టు ఉండిద్ది. ఇక్కడ క్లౌడ్స్ అన్నీ కూడా కదులుతున్నాయి. ఇది మీకు వీడియోలో అంత తెలియకపోవచ్చు. నేను తర్వాత టైం ల్యాప్స్ అయితే పెడతాను. అగోండి అక్కడ చూడండి ఫ్లాగ్, అక్కడ పిఎన్ఆర్ హోటల్ కాంటినెంటల్. ఇంకా మా స్కూల్ని కూడా జూమ్ చేస్తాను చూడండి. అగోండి అక్కడ హ్యాష్ కలర్ బిల్డింగ్ ఉంది చూసారా? ఇది కాదు అక్కడ వివేకానంద కాన్వెంట్ హై స్కూల్ అని చూసారా? అంటే జూమింగ్ అంత లేదు. శాంసంగ్ గ్యాలక్సీ అల్ట్రాలో తీస్తే మంచిగా వస్తుంది, కానీ నా దగ్గర అది లేదు. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ. అక్కడ చూసుకున్నట్టయితే గాలి ఎలా వస్తుందో మీకు అర్థమైపోయినట్టు ఉండిద్ది. చూసారు కదా ఈ రెండు సేమ్ బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా, కాకపోతే కలర్ డిఫరెన్స్. ఇక్కడ కింద అన్నేమో ఫోన్ చూస్తుండు. చూసినట్టయితే అక్కడ చూడండి ఆ పరద ఎలా ఎగురుతుందో. మొత్తం గాలే గైస్. నా ఫోన్ కూడా కింద పడిపోతుందేమో అని భయం వేసింది, బట్ మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. అక్కడ చూడండి అసలు బీచ్లానే ఉంది నాకైతే దగ్గర నుంచి చూస్తే. మీరు వీడియోలో చూస్తుంటే మీకు ఎట్లా కనిపిస్తుందో అయితే నాకు తెలియదు. చూడండి ఆ ఫ్లాగ్ మాత్రం కంటిన్యూస్గా ఎగురుతూనే ఉంది. ఒకసారి డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఒకసారి అటు ఇటు వెళ్తుంది. ఇక్కడైతే క్లౌడ్స్ బాగానే ఉన్నాయి. వావ్, చూసారు కదా క్లౌడ్స్ కదులుతున్నాయి. మీకు టైం ల్యాబ్స్లో కూడా చూపిస్తా కావాలంటే. గాలి అయితే ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి. నా ప్యాంట్ కూడా ఎగిరిపోతుంది, అంటే ట్రాక్ ప్యాంట్. చూసారు కదా ఎలా ఎగురుతుందో. అంత విపరీతమైన గాలి వస్తుంది. లిటరల్లీ ఫోన్ పడిపోద్దని భయం ఎంత వేసిందంటే, ఫోన్ పడిపోతే మా మమ్మీ తిడుతుందని ఎంత భయం వేసిందో గైస్. ఇప్పుడైతే మీకు స్టంట్ చూపిస్తాను చూడండి. ఎడ్జ్ పైన చూడండి, చూసారు కదా? వావ్, చూసారా క్లైమేట్ ఎట్లా ఉందో. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒక స్టంట్ అయితే చేద్దాము. ఫోన్ గట్టిగా పట్టుకొని ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు తర్వాత. చూసారా అక్కడంతా క్లైమేట్ ఎలా ఉందో. చూడండి ఆల్మోస్ట్ అన్ని సేమ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎడ్జ్ దగ్గరికి వచ్చాను చూడండి. ఓ మై గాడ్, అమ్మో గాయస్ చూడండి ఎడ్జ్ అబ్బా ఎడ్జ్. నాకు ఇంకా భయం వేస్తుంది గాయస్, వెళ్ళిపోతా. అమ్మా, ఫోన్ కింద పడుంటే నా పరిస్థితి ఏంటో ఏమో. అగోండి అక్కడ పిల్లలు ఆడుతున్నారు. ఏయ్ పిల్లలు హాయ్ చెప్పండి రా. ఏయ్ అరే హాయ్ చెప్పండి రా. వాళ్ళు మన వాయిస్ వినిపించలేదు, నేను అంత స్లోగా పిలిచాను. ఇదైతే మాకు మా పక్క బిల్డింగ్కి ఉన్న రిలేషన్షిప్. చూసారు కదా వాళ్ళు మా కోసం ఒక చిన్న రూట్ తయారు చేశారు. ఈ రూట్ నుంచి అయితే నేను ఇటు వచ్చేసాను. చూసారా ఒక 5 meters ఏమో ఉంటుంది అంతే గ్యాప్. అటు సైడ్ మొత్తం చూడండి. ఇక్కడ మీకు మెట్రో కూడా చూపిస్తాను. మెట్రో అటు ఇటు వెళ్తూ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది. అగోండి మెట్రో కనిపించిందా? అగోండి అది భరత్ నగర్ మెట్రో నుంచి వస్తుంది. భరత్ నగర్ మెట్రో అయితే అక్కడ ఉంది. ఇటు సైడ్ ఏమో మూసాపేట్ మెట్రో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి జంప్ చేయాలా లేకపోతే దాని మీద నుంచి వెళ్ళాలా కామెంట్ చేయండి గైస్. కానీ నాకు భయం, అయినా దీని మీద నుంచి వెళ్తాను నేను.
ఓ వావ్, వచ్చేసాం. వావ్, చూసారు కదా, ఇదైతే మా అపార్ట్మెంట్. చూడండి, వ్యూ మాత్రం సూపర్ ఉండేది గైస్. మీరు ఏమైనా అనుకోండి, అసలు ఈ షేప్ చూడండి గైస్. ఈ షేప్ చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది. ఏదబ్బా, క్లౌడ్ షేపే అంటారా? ఈ షేప్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇటు సైడ్ కూడా కొన్ని షేప్స్ ఉన్నాయి. మనం షేప్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? ఇది డ్రాగన్ లా ఉంది గైస్. డ్రాగన్ ఆ షేప్ ఏంటో నాకు తెలుస్తలేదు. చూసారు కదా, అది అటు ఇటు విండ్ స్పీడ్కి అది మూవ్ అయిపోతుంది. అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేసింది గైస్. అగోండి, అక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేసింది. విండ్ స్పీడ్ అలా ఉంది, గాలి మాత్రం విపరీతంగా ఉంది గైస్. ఫోన్ పడిపోద్దేమో అని భయం వేస్తుంది నాకు. చూసారు కదా, అక్కడ ఇంకో షేప్ ఉంది, అదైతే నాకు డ్రాగన్ లా ఉంది. డ్రాగన్, మీరు డ్రాగన్ మూవీ చూసారా గైస్? మనకి మొన్ననే 3K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోకి లిటరల్లీ ఆ వీడియో వల్ల, చూసారు కదా గాలి ఎంత వచ్చిందో, ఆ వీడియో వల్ల మనకి 3K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ వీడియో ఏదో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తొందరగా వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో సెంటిమెంట్ వీడియో కూడా అయిపోయింది. చూసారు కదా, అది ఇక్కడ ఉండేది అక్కడికి మూవ్ అయిపోయింది. అయ్యా, ఫోన్ పడిపోయింది గాయ్స్. ఇప్పుడు నేను బ్యాక్ క్యామ్ అయితే పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను డబ్బింగ్ ఇస్తున్నాను గైస్. చూడండి, నాకు ఎలా ఉందో కనిపిస్తలేదు, కానీ మీరు వెనకాల చూడండి. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి గైస్. చూసారా, అదిరిపోయింది కదా. నేను బ్యాక్ క్యామ్ పెట్టుకొని తీస్తున్నా, మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇప్పుడు చూడండి, ఓకే, బ్లర్ ఉంది. ఇప్పుడు నేను మంచి చేస్తా, ఆగండి. సెట్ అయిపోయింది గైస్. ఇప్పుడేంటి ఇలా కనిపిస్తుంది గాయస్? నేను వీడియో తీసేటప్పుడు ఒక ఎఫెక్ట్ అయితే వచ్చింది గాయస్. ఆ ఎఫెక్ట్ ఈ వీడియోలో రావట్లేదు గాయస్. మ్యాజిక్ ఏమో, మ్యాజిక్ అనుకుంటా. చూడండి గాలి ఎలా వస్తుందో మీకు చూడండి, కళ్ళతో చూడండి. చూసారు కదా, ఇది ఒక వాటర్ ట్యాంక్ ఉంది పక్కన. ఇక్కడి నుంచి అయితే అలా వెళ్ళచ్చు. అన్ని క్లౌడ్స్, అది అక్కడికి వెళ్ళిపోయింది గాయస్. నాకైతే అది ఏదో షేప్ గైస్ గుర్తు రావట్లేదు. నేనైతే ఇది ఇప్పుడు ఈ వీడియోకి డబ్బింగ్ చెప్తున్నాను, అంటే ఆ వాయిస్ మొత్తం డిస్టర్బెన్స్ ఉంది, అందుకనే కొంచెం కోఆపరేట్ చేయండి. చూసారు కదా, ఇదైతే మన చిన్న వ్లాగ్. ఇది ఒక 16 minutes ఏమో ఉంటుంది. నేను ఇంక ఎడిటింగ్లో కొంచెం తీస్తాను. ఇంకా షేప్స్ ఫైండ్ అవుట్ చేయండి గైస్. ఏదైనా షేప్ కనిపిస్తే మీరు కామెంట్లో చెప్పండి. వావ్, ఆ బిల్డింగ్ మీద అయితే సోలార్ ప్యానెల్ ఉంది, అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ మీద. ఇటంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడంతా వ్యూ ఎంత బాగుందంటే నాకు లిటరల్లీ, మీరు ఇక్కడ ఇది IPL ట్రాఫీలా ఉంది చూడండి గైస్. RCB గెలిచింది కదా, అదే ట్రాఫీ. చూసారు కదా, IPL ట్రాఫీ సేమ్ అదే షేప్ ఉంది గైస్. చూడండి మీరు కూడా. ఇదైతే నాకు క్రాబ్లా కనిపిస్తుంది షేపు. వావ్, IPL ట్రాఫీలానే ఉంది గైస్. మీలో RCB ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. చూసారు కదా మొత్తం వ్యూ. మీకు టైం ల్యాప్స్ కూడా పెడతాను గైస్ మధ్యలో, అది చూడండి మీరు. టైం ల్యాప్స్ మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఏమన్నా వస్తుంది అసలు. అక్కడ బీచ్ ఉన్నట్టుంది గైస్. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ జూమ్ చేస్తాను నేను. చూడండి మొత్తం బీచ్లా ఉంది. హైదరాబాద్లో మీరు ఫస్ట్ టైం బీచ్ చూసినట్టు అయ్యిద్ది గైస్ చూస్తే. వావ్, వచ్చాడు. ఆడొచ్చాడంటే పెద్ద తలకాయ నొప్పిరా. వచ్చేసాడు రాడు. ఈ డైలాగ్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. వచ్చేసాడు మా తమ్ముడు అయితే. చూడండి, రాగానే నవ్వుతున్నాడు. ఇప్పుడైతే బౌలింగ్ వేస్తాడు అంటాడు. ఆగండి, బాగా అక్కడ బీచ్లా ఉంది కదా మొత్తం. అగోరా, అదంతా బీచ్లా లేదా? చూడరా, బీచ్లానే ఉంది.
అరే బీచ్లోనే ఉందిరా. ఆడు వాయిస్ అయితే నేను తర్వాత మీకు పెడతాను చూడండి. బౌలింగ్ వేయరా భార్గవ్, బౌలింగ్ ఇటు సైడ్ నుంచి అక్కడికి వెళ్ళి బౌలింగ్ వేసుకుంటారా తొందరగా. రెడీ దా. బూమ్రా, ఏ వికెట్. ఏంద్రా కింద పడి, రాయి తీసుకున్నావా, కింద పడిపోయా అనుకున్నారా? ఇంకోసారా? వద్దు. ఓకే చూసారు కదా, ఇంకేం చెప్పమంటారు? చూసారు కదా మొత్తం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. గణేష్ చతుర్థి గురించి ఎవరు ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు. ఈసారి గణేష్ చతుర్థి ప్లానింగ్ కూడా చేసేసాము. ఒక చిన్న వ్లాగ్ ఉండిద్ది సేమ్ ఇంతే లెంత్లో, అదొక 20 minutes ఉండిద్దేమో. మొత్తం మా ప్లానింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. షెడ్, లడ్డు, వినాయకుడి గురించి, బొమ్మ ఎంతలో తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అన్ని డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే చూడండి, నేను హోంవర్క్స్ పెట్టుకొని కూడా వ్లాగ్ తీయడానికి వచ్చాను. మా తమ్ముడు అయితే సెలబ్రేషన్ చేస్తున్నాడు. ఈ సెలబ్రేషన్ మీరు ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఒక చిన్న బాబు చేస్తాడు కదా ముందు, షిప్ మీద నుంచొని సాంగ్ వస్తుంది, డ్యాన్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఫెస్టివల్ గుర్తు రావట్లేదు. చూడండి గాలి ఎంత వస్తుందో అని చెప్తున్నాడు వాడు. ఎగిరిపోతున్నాడంట వాడి కూడా. చూసారు కదా, మీకైతే టైం ల్యాబ్స్ అయితే పెడతాను గైస్ నేను. ఏం చెప్తున్నారా? అబ్బా నిజంగా గాలి నిజంగా వస్తుందంట. చూద్దాం. ఇప్పుడైతే మనం బిల్డింగ్ మీదకి వచ్చాము గైస్. మా తమ్ముడిని అయితే వెనక్కి పంపించాను. ఇప్పుడు టైం ల్యాబ్స్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. టైం ల్యాబ్స్ పెట్టాలా వద్దా? సరే, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్ టైం ల్యాబ్స్, రైట్ సైడ్ ఉన్న ఫింగర్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం పట్టుకుంటాడో చూద్దాం. నేను ఇదైతే ఏం చెప్పలేదు వాడికి, చూద్దాం. భార్గవరా వచ్చాడు. ఏది కావాలి? వావ్, టైం ల్యాబ్సే సెలెక్ట్ చేసుకున్నాడు గైస్ వీడు. ఎప్పుడు నేను ఏదైతే అనుకుంటానో అదే సెలెక్ట్ చేస్తాడు గైస్, అందుకే వీడంటే నాకు ఇష్టం. చూడండి ఇప్పుడు టైం ల్యాబ్స్ పెడతాను. విండ్ అయితే చూడండి, అసలు ఈ గాలికి ఫోన్ పడిపోద్దేమో గైస్. చూసారా, రాయి కూడా ఎగిరిపోయింది. ఏమో మీకు టైం ల్యాబ్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా మొత్తం వీడియో 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 అంటారా బాబు. ఏ వద్దు భార్గవ, వద్దురా, ఎవరికైనా తగులుతుందిరా, వద్దు. చూసారు కదా విండ్ ఎట్లా వస్తుందో. నేను జంప్ చేద్దాం అనుకుంటున్నా కానీ నేను ఎగరట్లే. ఏంటన్నా, ఏంటి? ఓ వావ్, గాలి వస్తుంది అంటున్నాడు. చూసారు కదా, వాడు వాయిస్ అయితే బాగోదు, అందుకే నేను వీడియోలో పెట్టలేదు. చూసారు కదా, ఫ్లాగ్ కూడా ఎగురుతుందని చెప్తున్నాడు. దగ్గరికి రా అంటున్నాడు. ఇక్కడైతే నేను టైం ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నాను. గాయస్ మీరైతే ఇప్పుడు టైం ల్యాబ్స్ చూసారు కదా. మేము టైం ల్యాబ్స్ అయిపోయి చూసేసరికి మొత్తం ఆరెంజ్ కలర్ అయిపోయింది. సూపర్ ఉంది గాయస్. చూసారు కదా, అందరూ లైట్స్ ఆన్ చేశారు, ఇటంతా ఆరెంజ్ కలర్, ఆరెంజ్ అయిపోయింది. చూసారు కదా, లిటరల్లీ ఎంత బాగుందంటే కళ్ళతో చూస్తే మైండ్ బ్లాక్ అంతే. మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి కంపల్సరీ చూడండి మీరు. నేను మీకు చూపిస్తాను, రండి తొందరండి. చూసారు కదా, అటంతా బీచ్లా మొత్తం ఆరెంజ్ సన్సెట్ ఉంది కదా, అట్లా అయిపోయింది గైస్ మొత్తం. అంటే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ అవుతుందా అని అనొచ్చు, కానీ చూస్తుంటే అట్లానే ఉంది గైస్. చూసారు కదా మీరు, అసలు లిటరల్లీ నాకు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం నేను ఇలా ఇంత మంచి వ్యూ చూస్తున్నాను. చూసారు కదా లైట్స్, ఫోన్ అటు ఇటు రొటేట్ చేసేటప్పుడు కూడా ఎఫెక్ట్స్ వస్తున్నాయి. చూడండి మొత్తం లైట్స్ ఆన్ చేశారు. ఇటంతా క్లౌడ్స్ అన్నిటి వెళ్ళిపోయినాయి, ఇక్కడంతా ఏం లేదు, మొత్తం క్లియర్ సెట్.
ఇప్పుడు ఈ వీడియో తర్వాత అయితే నేను మా తమ్ముడు కొన్ని ఫొటోస్ దిగుతాము. ఆ ఫొటోస్ కూడా మీకు కింద యాడ్ చేస్తాము 1 by 1 చూడండి. ఇప్పుడు నేను పోజ్ పెట్టాను, పోజ్ ఎట్లా ఉంది చెప్పండి. ఏదో ట్రై చేస్తున్నాను. చూసారు కదా గాలి ఎలా వస్తుందో. వావ్, లిటరల్లీ సో క్రేజీ. చూడండి మొత్తం అంతా లైట్స్ ఆన్ అయితే మొత్తం ఇది ఎట్లా ఉందంటే మూవీలో ఉంటుంది కదా, చూసారు కదా ప్యాంట్ ఎట్లా ఎగురుతుందో. మొత్తం పోజెస్ అన్నీ పెట్టాను నేను. చూడండి మా తమ్ముడు ఒక్కొక్కటి ఫొటోస్ క్లిక్ చేస్తున్నాడు వీడియోతోనే, నేను ఫొటోస్ దిగాను. వావ్ 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 వావ్. ఓకే గాయస్, ఇంకా ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఇంతే అనుకుంటున్నాను. చూసారు కదా మా తమ్ముడైతే వీడియో తీస్తుండు. సరే గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అభి భార్గవరాజ్ ఛానల్. కిందన్న గంటనైతే కంపల్సరీ కొట్టండి మీరు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ప్లీజ్ గైస్.